సోనం వాంగ్‌చుక్. ఈయన ఒక చైనా ఏజెంటా? సీజేపీకి పాకిస్తాన్ నుంచి ఫండింగ్ వస్తుందా? ప్రొటెస్ట్‌లో పాల్గొన్న వాళ్ళందరూ దేశద్రోహులా? నిన్న ర్యాలీకి వచ్చిన వాళ్ళంతా అర్బన్ నక్సల్సా? ఇవన్నీ మీరు కూడా విని ఉంటారు. కానీ ఈరోజు నేను సోనం వాంగ్‌చుక్ గురించి కానీ, సీజేపీ గురించి కానీ మాట్లాడటానికి రాలేదు. నేను ఈరోజు చేయబోయేదొక్కటే. ఈ ఆరోపణల్లో ఎన్ని లాజికల్ ఫ్యాలసీస్ ఉన్నాయో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో ఉద్దేశ్యం ఒకటే. ఎవరైనా రాజకీయ నాయకుడి గురించి కానీ, ఏదైనా ఉద్యమం గురించి కానీ, లేదా ఏదైనా వైరల్ వీడియో గురించి కానీ, మీరు భవిష్యత్తులో చర్చించేటప్పుడు అందులోని సత్య, అసత్యాలను ఎలా అన్వేషించాలి? ఆ సమాచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా ప్రాసెస్ చేయాలి? అనే ఒక ఫ్రేమ్‌వర్క్ మీ చేతిలో ఉండాలి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా మనం డిస్కస్ చేయాల్సిందేంటంటే, నిజంగా సోనం వాంగ్‌చుక్ చైనా, పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ ఏజెంటా? వీటిల్లో ఏ ఒక్కటి అయ్యున్నా సరే ఆయన ఈ పాటికి జైల్లో ఉండుండాలి. ఆయన ఇప్పటికీ లేరు అంటే, అది కూడా దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఉన్నారంటే, అది భద్రతా వైఫల్యం కాదా? బీజేపీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి మా దగ్గర ఆధారాలు లేవు, లేదా ఆధారాలు కలెక్ట్ చేయలేకపోయాము, లేదా ఉన్న ఆధారాలు గట్టిగా లేవు అని చెప్పే స్కోప్ కూడా లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా మన దేశంలో చూస్తూనే ఉన్నాము. ఎవరి మీద చిన్న డౌట్ వచ్చినా సరే, డౌట్ పక్కన పెడితే వాళ్ళు ప్రభుత్వం మీద గాని, ప్రభుత్వ పాలిసీల మీద గాని చిన్న రెసిస్టెన్స్ చూపించినా సరే, వాళ్ళ మీద ఉన్నదానికి, లేనిదానికి ఉపా అండ్ ఎన్ఎస్ఏ కేసులు పెడుతూనే ఉన్నారు. వాళ్ళని ఏళ్ళకి ఏళ్ళు జైలుల్లో మగ్గబెడుతున్నారు. అలాంటిది సోనం వాంగ్‌చుక్‌ని జైల్లో పెడతం కష్టమా? ఆఫ్‌కోర్స్ ఆయన మీద ఎన్ఎస్ఏ కేసులేసి గత కొంతకాలం జైల్లో పెట్టారు. కానీ ఆయన ఈజీగా బయటకొచ్చేసారు. ఒకవేళ వీళ్ళు చెప్పినయన్ని నిజాలే అయ్యుంటే, ఆయన బయటికి రావటం అన్నది బీజేపీ ప్రభుత్వ ఫెయిల్యూరే కదా! ఒక టెర్రరిస్ట్‌ని మేనేజ్ చేయలేకపోవటమే అయ్యిద్ది కదా! అయితే ఇక్కడ 2 పాయింట్స్‌లో ఒకటయ్యుండాలి. ఒకటి, ఆయన నిజంగా టెర్రరిస్ట్ అయ్యుంటే, బీజేపీ దాన్ని చూపియలేకపోయుండాలి. అది ప్రభుత్వ వైఫల్యం అయ్యుండాలి. లేదా ఆయన టెర్రరిస్ట్ కాకపోతే, మనమే అనవసరంగా ఆయన మీద ముద్రలేస్తూ ఉండుండాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి నిజమయ్యిద్ది. సరే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, ఇక్కడ వాళ్ళు కొన్ని లాజికల్ ఫాలసీస్ వాడుతున్నారు. వీటినే తెలుగులో తార్కిక తప్పులు అంటారు. ఈరోజు మనం చర్చించుకోబోయే మొదటి లాజికల్ ఫాలసీ యాడ్ హోమినం లాజికల్ ఫాలసీ. అంటే ఒకరు ఏదైనా వాదన చేస్తున్నప్పుడు ఆ వాదనను పక్కన పెట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని, రూపాన్ని లేదా బ్యాక్గ్రౌండ్‌ను విమర్శించడం. ఇప్పటికే మీరు చూస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా వీడియోలు వస్తున్నాయి. సోనం వాంగ్‌చుక్ చైనా వాళ్ళు వస్తే దారి చూపిచ్చారు అని. కానీ అక్కడ ఎవ్వరు కూడా ఫుల్ వీడియో అడగడం లేదు. ఫుల్ వీడియోలో ఆయన చెప్పింది గతంలో చైనా వాళ్ళు వస్తే మేమే అడ్డుకునేవాళ్ళం. కానీ ఈరోజు చైనా వాళ్ళు వస్తే దారి చూపిచ్చే స్థాయికి వచ్చాము. ఇంత దారుణంగా ఆక్రమణలు జరిగాయి అని. అవి కూడా ఆయన సొంత మాటలు కావు. ఒక కమేడియన్ చెప్పిన మాటలను ఉదహరిస్తూ ఆయన చెప్పారు. ఈ వీడియోలను క్లిప్ చేసి కేవలం కొన్ని మాటలు మాత్రమే చూపించి ఆయన ఆ మాటలను సమర్థిస్తున్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. కానీ పూర్తి ప్రసంగంలో ఆయన చెప్పిందేంటి? ఏ సందర్భంలో ఆ మాట వచ్చింది? ముందు ఏమన్నారు? తర్వాత ఏమన్నారు? ఇవి చూడకుండా కేవలం కొన్ని సెకండ్ల క్లిప్ ఆధారంగా ఒక నిర్ణయానికి రావడం సరైన పద్ధతి కాదు. ఒకరి మాటలను సందర్భం కట్ చేసి మరీ వేరే అర్థం వచ్చేలా చూపించే పద్ధతిని కోట్ మైనింగ్ అంటారు. అందుకే ఒక వైరల్ క్లిప్ చూసిన వెంటనే నిర్ణయం తీసుకోకండి. ముందు పూర్తి సందర్భాన్ని చూడండి. తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఇది కాకుండా ఇంకొక క్లిప్ కూడా సర్క్యులేట్ అవుతుంది. ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చారని, వాళ్ళు భారత మాతకి మొగుడిని ఎదుగుతున్నారని. నిజంగా ఇది చూస్తే చాలా బాధేస్తుంది. కానీ దానికన్నా ముందు మీరు ఒక వీడియో చూడండి. It's their fatherland, and India, their motherland. ఇప్పుడు మోడీ గారు ఇండియా ఈజ్ అవర్ మదర్ ల్యాండ్ అండ్ ఇస్రాయిల్ ఈజ్ అవర్ ఫాదర్ ల్యాండ్ అంటున్నారు. మరి ఇది తప్పు కాదా? ఇది కూడా ఎడిట్ చేయబడిన క్లిప్పే. వాస్తవానికి ఆ క్లిప్ పూర్తి కంటెక్స్ట్ నాకు తెలుసు. అయినప్పటికీ ఈ పదం అక్కడ వాడకుండా ఉండాల్సిందని నేను భావిస్తున్నాను. ఆ ఎస్ఎఫ్ఐలో చెప్పిన వాళ్ళు కూడా ఈ ఎడిట్ చేయబడిన క్లిప్ని బేస్ చేసుకొని వాళ్ళు ఒక స్పీచ్ ఇచ్చారు. అందులో ఒక చిన్న క్లిప్పే వైరల్ అవుతుంది. కోర్స్ పూర్తి కంటెక్స్ట్ తెలిసినా కూడా నేను ఒక మాట చెప్తాను. వాళ్ళు వాడిన పదజాలం తప్పే. ఏ కంటెక్స్ట్ లో అయినా సరే
అటు మోడీ గారన్నది తప్పే, ఇక్కడ ఎస్ఎఫ్ఐ వాళ్ళన్నది తప్పే. బట్ ఇక్కడ ఎక్కడా కూడా మనం దాన్ని బేస్ చేసుకొని మొత్తం ఈ ప్రొటెస్టే తప్పు అని చెప్పుండకూడదు. ఇంకా చాలా ప్రమాదకరమైన ఫ్యాలసీ ఒకటుంది. దాని పేరే స్ట్రామెన్ ఫ్యాలసీ. దాని అర్థం అసలు వాదనను పక్కన పెట్టి కొసర వాదనను జోడించి ఆ కొసర వాదన మీద గెలవటం. ఇప్పుడు మన దేశంలో ఎవరైనా సరే ఈ నీట్ స్కామ్‌లకి అగెయిన్స్ట్‌గా ప్రొటెస్ట్ చేస్తున్నారనుకోండి, లేదా కనీసం సపోర్ట్ చేస్తున్నారనుకోండి, వెంటనే ఏమంటున్నారు? ఏంటి బంగ్లాదేశ్‌లో జరిగినట్టు ఇక్కడ గూడా ప్రభుత్వం కూలిపోవాలనుకుంటున్నావా నువ్వు? ఇక్కడ మీరొక విషయం గమనిచ్చారా? మీరు చెప్పిన పాయింట్‌లో ఎక్కడ కూడా దేశం కూలిపోవాలి అనే ఆర్గ్యుమెంట్ లేదు. కానీ వాళ్ళు మీరు సృష్టించిన వాదన ఓడిస్తున్నారు. మీరెక్కడా కూడా దేశం కూలిపోవాలని మీరు చెప్పలేదు. కానీ మీరు అనదాన్ని గూడా మీకు ఆపాదిచ్చి ఆ వాదన మీద వీళ్ళు గెలుస్తున్నారు. దాన్నే స్ట్రామన్ ఫ్యాలసీ అంటారు. ఇక్కడ ఇంకొక విషయం. ఇది ఈ దేశంలో మొదటి నిరసన కాదు. దీనికన్నా పెద్ద పెద్ద నిరసనలు గతంలో కూడా చాలా జరిగాయి. కాంగ్రెస్ హయాంలో బీజేపీ కూడా గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, అవినీతి వంటి ఎన్నో అంశాలపై రోడ్డెక్కి నిరసనలు చేశాయి. అన్నా హజారే ఉద్యమంలో కూడా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన చాలా ముఖ్యమైనది. దాన్ని ఇలా వక్రీకరించడం, తప్పుగా చూపించడం సరైంది కాదు. అసలు సమస్యను పక్కన పెట్టి, ఎవ్వరూ చెప్పని ఉద్దేశాన్ని వాళ్ళకి ఆపాదిచ్చి, దానిపై దాడి చేయడం సరైనది అస్సలే కాదు. తర్వాత మనం మాట్లాడుకోబోయే ఫ్యాలసీ జెనెటిక్ ఫ్యాలసీ. అంటే ఒక ఆలోచన నిజమా కాదా అని దాని ఆధారాలు చూసి నిర్ణయించకుండా, దాన్ని ఎవరు చెప్పారు అని చూసి తిరస్కరించడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఊర్లో బాగా వర్షం పడుతుంది. మీరు బైక్ మీద వెళ్తున్నారనుకుందాం. ఇంతలో ఒక లంచగొండి ఆఫీసర్ మీ దగ్గరికొచ్చి హెల్మెట్ పెట్టుకో, వర్షం పడుతోంది, రోడ్లు జారుతాయి అని చెప్పాడనుకుందాం. ఇప్పుడు మీరు ఆ మాట చెప్పింది ఒక లంచగొండి కాబట్టి నేను హెల్మెట్ పెట్టుకోనంటారా? కాదు కదా! ఇది కూడా అంతే. ఇక్కడ ఎవరు చెప్పారన్నది ముఖ్యం కాదు. వాళ్ళు చెప్పింది సరైందా కాదా అని మనం గమనిస్తాము. ఇంగ్లీష్‌లో ఒక ప్రోవెర్బ్ ఉంటుంది. ట్రూత్ డజంట్ డిపెండ్ ఆన్ ద స్పీకర్. నిజం దాన్ని చెప్పే వ్యక్తిని బట్టి మారదు. ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద చాలా బురద చల్లేశారు. అది నిజమా? కాదా? అందులో ఎన్ని నిజాలున్నాయని మనం కూడా వెరిఫై చేసుకోవట్లేదు. ఫర్ సపోజ్ వాళ్ళు నిజంగా చెడ్డవాళ్ళే అనుకుందాం. కానీ వాళ్ళు రైజ్ చేసిన పాయింట్ రైటే కదా! ఎలా అయినా సరే మన పిల్లల భవిష్యత్తు బావుండిద్ది కదా! ఇన్నాళ్ళకి ఒకళ్ళు నీట్ పేపర్ లీక్ మీద ఒక ఇష్యూ రైజ్ చేస్తున్నారు కదా! ఇప్పుడు కూడా మనం మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడలేం కదా! మన పిల్లల్ని మనమే మోసం చేసేవాళ్ళం అవుతాం కదా! ఇందులో ఇంకా లోతుగా వెళ్తే ఇంకొక లాజికల్ ఫ్యాలసీ వస్తుంది. దాన్నే గిల్ట్ బై అసోసియేషన్ అంటాము. తెలుగులో చెప్పాలి అంటే సహవాస దోషం. అంటే నువ్వతన్ని సపోర్ట్ చేస్తున్నావా? అయితే నువ్వు కూడా వాళ్ళలో ఒకడివే. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ మీద చాలా ముద్రలు వేసేశారు. ఫాలసీస్ వాడి గాని లేదా ఎడిటెడ్ వీడియోస్ వాడి గాని చాలా ముద్రలు వేసేశారు. సో, ఇప్పుడేంటి అతను చెడ్డవాడు కాబట్టి నువ్వు అతన్ని సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా చెడ్డవాడివే. ఒక వ్యక్తికి వేసిన ముద్రను ఆ కాజ్‌కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళ మీద వేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళందరూ కూడా అతని అన్ని ఐడియాలజీస్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరి ప్రాబ్లమ్ ఒకటే. నీట్ పేపర్ లీక్స్‌తో. ఇంకా నేను ఎక్కువగా గమనించిన ఫాలసీ ఏమన్నా ఉందా అంటే మోటివ్ ఫాలసీ. దీని అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి చెప్పిన వాదన నిజమా? కాదా? అని గమనించకుండా అతని ఉద్దేశాన్ని తప్పుపట్టి వాదనను కొట్టిపారేయటం. ఇప్పుడు ఈ నిరసనలకు అపోజిషన్ లీడర్స్ మద్దతు ఇవ్వడానికి వస్తూనే ఉన్నారు. వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం వచ్చారు. ఈ ఉద్యమాన్ని హైజాక్ చేస్తున్నారు అంటున్నారు. సరే ఒకవేళ వాళ్ళు రాజకీయ లాభం కోసమే వచ్చారనుకుందాం. అంత మాత్రాన ఉద్యమం తప్పైపోతుందా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. కాసేపు వాళ్ళు ప్రతిపక్షమా కాదా అన్న విషయం కూడా పక్కన పెడదాం. ఒక సాధారణ పౌరులుగా కూడా వారికి ఆ హక్కు ఉంటుంది కదా! ఇంకా చెప్పాలంటే ప్రతిపక్షంగా వాళ్ళకి ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే కదా! ఇదేం మన దేశంలో కొత్త కాదు. గతంలో కూడా చాలా నిరసనలు జరిగినాయి. యూపీఏ హయాంలో బీజేపీ కూడా చాలా నిరసనలు చేసింది. చాలా నిరసనలకు సపోర్ట్ చేసింది. అప్పుడు వాళ్ళు చేస్తే తప్పు కాదు అనుకున్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తే అందులో తప్పేముంది? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫాల్స్ డైలమా. దీన్నే ఎయిదర్ ఆర్ ఫాలసీ అని కూడా అంటారు. అంటే వాస్తవానికి చాలా ఎంపికలు ఉన్నా కేవలం 2 మాత్రమే ఉన్నట్టుగా చూపించడం. ఇప్పుడు నువ్వు వాళ్ళ వైపా? లేక ప్రభుత్వం వైపా? దేశభక్తుడివా? లేక దేశద్రోహివా? కానీ ప్రజాస్వామ్యం అంత సింపుల్ కాదు గదా! నువ్వు దేశాన్ని ప్రేమిస్తూనే ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని ప్రశ్నించవచ్చు. ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. అది దేశద్రోహం అవ్వదు. ఈ ఫాల్స్ డైలమా వల్ల చాలా మంది అసలు సమస్య మర్చిపోయి ఎవరి వైపు నిలబడాలి అనే చర్చలో చిక్కుకుపోతున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం బర్డెన్ ఆఫ్ ప్రూఫ్.
ఎవరైనా ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తే, దాన్ని నిరూపించాల్సిన బాధ్యత ఆ ఆరోపణ చేసిన వ్యక్తిదే. కానీ చాలా సార్లు "నువ్వే వెతుక్కో, నువ్వే నిరూపించు" అని బాధ్యతను మీ మీదకి నెట్టేస్తారు. ఇది సరైనవే కాదు. ఇంగ్లీష్‌లో ఒక ప్రోవెర్బ్ ఉంటుంది. "ఎక్స్ట్రార్డినరీ క్లెయిమ్స్ రిక్వైర్ ఎక్స్ట్రార్డినరీ ఎవిడెన్స్." ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు అంటాను, "మార్స్‌కి, సాటర్న్‌కి మధ్యలో ఒక టీ కప్ తిరుగుతోంది" అని. అది చెప్తే దాన్ని నిరూపించాల్సిన బాధ్యత నాది. "నువ్వు వెళ్లెతుక్కో" అని నేను చెప్పలేను. ఎవరైనా తీవ్రమైన ఆరోపణ చేస్తే ఆధారాలు చూపాల్సిన బాధ్యత కూడా వాడిదే. అందుకే ఎప్పుడైనా ఒక పెద్ద ఆరోపణ విన్నప్పుడు మొదట అడగాల్సిన ప్రశ్న ఒక్కటే. ఆధారం ఎక్కడా? ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. కానీ ఇంకా మాట్లాడాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఎక్స్‌పైర్ అయిపోయిన టియర్ గ్యాస్‌ను పోలీసులు వాడటం మనం ఏ విధంగా చూడాలి? పోలీసులే నేమ్ ట్యాగ్స్ ఎయాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసులే రాళ్ళు విసిరితే డెమోక్రసీ పరిస్థితి ఏంటి? సివిల్ డ్రెస్‌లో వచ్చి పోలీసులతో కలిసి నిరసనకారులపై దాడి చేసిన వాళ్ళెవరు? ఈ విషయాలన్నిటి గురించి మనం మాట్లాడాల్సి ఉంది. కానీ ఈ ఒక్క వీడియోలో అవన్నీ కవర్ చేయడానికి సమయం సరిపోవడం లేదు. మీరు కోరుకుంటే వాటి మీద కూడా ఇంకా వీడియోలు చేస్తాను. ఒకవేళ అలాంటి వీడియోలు కావాలనుకుంటే దయచేసి కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఎంతో ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. కుదిరితే ఈ వీడియోను హైప్ చేయండి. ముఖ్యంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌లో ఎవరైతే ఈ లాజికల్ ఫాలసీస్‌కి విక్టిమ్స్‌గా అయ్యారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.